నన్నవాడు నిందజందు ఊరుకున్నవాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా నేరనన్నవాడు నెరజాణ మహిళోన నేరు నన్నవాడు నిందజందు ఊరుకున్నవాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా నాకు అన్నీ తెలుసు అనేటువంటి వాడు నిందల పాలవుతాడు. నాకేమీ తెలియదండి అని అనుకున్నవాడే చాలా గొప్పవాడు. కాబట్టి ఊరక ఉన్నవాడే ఉత్తముడు అని అంటారు. అందుకనే ఒక సామెత కూడా ఉంది, ఊరకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అంటారు పెద్దలు. కాబట్టి ఊరక కూర్చోవారు కానీ పెద్ద సభలోకి వెళ్ళి నాకు గొప్ప తెలుసు, అంత తెలుసు, ఎంత తెలుసు అంటే చివరికి నిందల పాలు కావటమే తప్ప వేరే ఏమీ లేదు. కాముగా మౌనంగా ఉండి అవసరమైనప్పుడు ఆ విద్యను ప్రదర్శించుకోవచ్చు, చేయొచ్చు. కానీ అనవసరంగా ప్రగల్భాలు పలికితే ఉత్తరైన ప్రగల్భాలలాగా ఉంటాయి అని వేమన గారు ఈ పద్యంలో చక్కటి నీతిని తెలియజేశారు.